నమస్కారం. మీరు చూస్తున్నది జ్యోతిష్యం ఏఐ విజన్. చేతిలో దాగియున్న భవిష్య రహస్యాలను సులభంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకువస్తున్న మీ విశ్వసనీయ ఛానల్. ఈరోజు మనం హస్తసాముద్రికం అంటే ఏమిటి, దాని చరిత్ర ఏమిటి, ఎడమ మరియు కుడి చెయ్యి మధ్య తేడా ఏమిటి, అలాగే చేతిని ఎలా చదవాలో పూర్తి పరిచయం తెలుసుకుందాం. హస్తసాముద్రికం అనేది మన చేతిలో ఉన్న రేఖలు, పర్వతాలు మరియు ఆకారాలను ఆధారంగా చేసుకుని వ్యక్తి స్వభావం, ఆరోగ్యం, వృత్తి, వివాహం మరియు జీవన మార్గాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక ప్రాచీన శాస్త్రం. ఇది వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రారంభమైందని భావిస్తారు. తరువాత ఇది చైనా, ఈజిప్ట్, గ్రీకు దేశాలకు వ్యాపించింది. మన భారతీయ సాంప్రదాయంలో దీనిని సముద్రశాస్త్రం భాగంగా పరిగణిస్తారు. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఎడమ చెయ్యి చూడాలా లేక కుడి చెయ్యి చూడాలా? సాధారణంగా కుడిచేతి వాడే వ్యక్తులలో కుడి చెయ్యి ప్రస్తుతం జీవితం మరియు కర్మ ఫలితాలను సూచిస్తుంది. ఎడమ చెయ్యి జన్మతో వచ్చిన స్వభావం, సహజ లక్షణాలను సూచిస్తుంది. ఎడమచేతి వాడే వ్యక్తులలో ఈ భావన కొంత మారవచ్చు. కాబట్టి పూర్తి విశ్లేషణ కోసం రెండు చేతులను పరిశీలించడం మంచిది. చేతిని ఎలా చదవాలి? ముందుగా ప్రధాన రేఖలను గుర్తించాలి. జీవితరేఖ, మస్తిష్కరేఖ, హృదయరేఖ మరియు భాగ్యరేఖ ముఖ్యమైనవి. తరువాత చేతిలోని పర్వతాలను చూడాలి. గురు, శని, సూర్య, బుధ, శుక్ర, మంగళ మరియు చంద్ర పర్వతాల స్థితి వ్యక్తి స్వభావాన్ని సూచిస్తుంది. రేఖల లోతు, పొడవు, విరుగుడు, శాఖలు వంటి అంశాలు కూడా ముఖ్యమే. ఒకే రేఖ ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదు. మొత్తం చెయ్యి నిర్మాణాన్ని కలిపి విశ్లేషించాలి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. హస్తసాముద్రికం సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడియున్న విధానం మాత్రమే. ఇది శాస్త్రీయంగా నిర్ధారించబడిన పద్ధతి కాదు. ఆరోగ్య సమస్యలు లేదా జీవిత నిర్ణయాల కోసం నిపుణుల సలహా తప్పనిసరి. చేతిలో ఉన్న రేఖలు మన జీవితాన్ని పూర్తిగా నియంత్రించవు. మన కృషి, మన నిర్ణయాలు, మన ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మరియు జ్యోతిష్యం ఏఐ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో ప్రధాన రేఖల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. ధన్యవాదాలు.